దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాము. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించిన గనక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యము సమ్మతించిరి. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చాలా ధ్యానం చేసుకుంటే నైజ పాపము పాపములో అన్నిల కంటే భయంకరమైనది నైజ పాపము. ఈ నైజ పాపము ప్రతి వారిలోనూ పరిహారము జరగాలి. ఏమండి, పురుషుడికి స్త్రీకి కలిగిన వాంఛను బట్టి మనము జన్మిస్తున్నాము. మనం జన్మ పాపములో జన్మిస్తున్నాము. ఈ జన్మ పాపిగా జన్మించిన మనంలోనే నైజం ఉంటుంది, వాంఛ ఉంటుంది. అది కావాలని ఇది కావాలని ఆశ, అది కావాలి ఇది కావాలని వాంఛ. ఈ నైజ పాపము ప్రతి వారిలోనూ కనబడుతుంది. ఈ నైజ పాపము నుంచి ఏమి కావాలంటే సంపూర్ణముగా విడుదల కావాలి. నైజ పాపము ఎందుకంటే భయంకరమైన ప్రియమైన విశ్వాసులారా, లోకములో సమస్యలు కావాలని కోరుతుంది. ఈ నైజము, ఈ వాంఛ లోకములో సమస్యలు కావాలని కోరుతుంది. ఈ పాపము ఏమండి విడుదల కావాలి. ఈ నైజము ఎప్పుడైతే ఉందో మన జీవితంలో, ఈ నైజము ఈ వాంఛ మనకి బలహీనతగా ఉంటుంది. ఈ బలహీనత అపవాదికి బలమవుతుంది. ఆ నైజం ఎప్పుడైతే మన జీవితంలో ఉందో ఆ నైజము మనకి బలహీనతగా ఉంటుంది. కానీ అపవాదైన సాతానుడికి అది బలముగా ఉంటుంది. ధనాపేక్ష ఉంటే ఆ నైజము మీకు బలహీనత. బంగారం మీద ఆశ ఉంటే ఆ ఆశ మీకు బలహీనత. ఏమండి, ఒకరిని తిట్టాలి, ఒక దూషాడాలి అనేటువంటి తలంపు మీలో ఉంటే అది మీకు బలహీనత. ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే అపవాదిన సాతానుడికి బలము. వాక్యములో ధ్యానం చేసుకుంటే దేవునికి 12 మంది శిష్యులు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యములు జరిగేవి, స్వస్థత కార్యములు జరిగేవి. అలాంటి ఇస్కరియోతు యూదా ఏమి వదులుకోలేదంటే నైజమును వదులుకోలేకపోయాడు, నైజ పాపమును వదులుకోలేకపోయాడు. ఆ నైజమును వదులుకోలేకపోయాడు ఇస్కరియోతు యూదా. ఏమిటా నైజము? ధనాపేక్ష అనేటువంటి శోధన వదులుకోలేకపోయాడు. ధనాపేక్ష అనే శోధన వదులుకోలేకపోయాడు ఇస్కరియోతు యూదా. ఆ ధనాపేక్షే ఇస్కరియోతు యూదానికి బలహీనత. అపవాది ఏం చేస్తాడంటే అది తన బలముగా వాడు. అందుకే కేవలం 30 వెండి నాణాలైనా అపవాది ఏం చేస్తాడంటే ఇస్కరియోతు యూదాకి చాలా విలువగా చూపించాడు 30 వెండి నాణాలు. అసలు 30 వెండి నాణాలకి దేవుని ప్రాణం సరిపోదంటారా? విలువ కూడా రాదండి. దేవుని రక్తముకే లోకములు విలువ కట్టలేకపోతే ఆయన ప్రాణముకు ఏది విలువ ఉంది లోకములో? ఏది లేదు. కానీ 30 వెండి నాణాలకి విలువ కట్టే విధముగా అపవాది ఎవరిని శోధించిందంటే ఇస్కరియోతు యూదాను శోధించింది. కేవలం 30 వెండి నాణాలు, అది దేవుని ప్రాణము కంటే ఏం చేస్తుందంటే అపవాది విలువగా చూపించింది. ఇస్కరియోతు యూదా గ్రహించుకోలేకపోయాడు. ఆ 30 వెండి నాణాలకు ఏం చేశాడంటే క్రీస్తును అప్పగించేశాడు. క్రీస్తును అప్పగించేసిన తర్వాత అప్పుడు గ్రహిస్తున్నాడు ఇస్కరియోతు యూదా. ఏమిటది? అయ్యో, ఏమిటి కేవలం 30 వెండి నాణాలకే నేను నా క్రీస్తును అప్పగించేశానా అని అప్పుడు బాధపడుతున్నాడు ఇస్కరియోతు యూదా. మరి ముందెందుకు రాలేదండి? ఏమండి, అప్పగించే ముందెందుకు రాలేదు ఈ తలంపు? అప్పగించే ముందేమో 30 వెండి నాణాలు క్రీస్తు ప్రాణం కంటే విలువ కనబడాయి. కానీ అప్పగించిన తర్వాత ఏమనుకున్నాడంటే కేవలం 30 వెండి నాణాలకే క్రీస్తును అప్పగించేస్తానా అని ఏం చేసుకున్నాడంటే తనకు తాను ద్వేషించుకున్నాడు. మరి ముందెందుకు జరగలేదు?
ముందెందుకు రాలేదా తలంపు? 30,000 నాలుకే నేను క్రీస్తుని అప్పగిచ్చేస్తున్నాను ఏమిటి అని ముందెందుకు రాలేదు? కారణం ఏమిటంటే ఏమిటి? నైజ పాపము. ఆ పాపము ఇస్కరియోతు బలహీనంగా ఉంది. అపవాది ఏం చేస్తాడంటే అది తన బలముగా వాడుకుని ఏం చేస్తాడంటే శోధించాడు. దేవుని స్తోత్రం. ఈ నైజము అనేక మందిలో ఉంది. చిన్న చిన్న వాటినే విలువగా చూపిస్తాడు అపవాది. ఆ చిన్న చిన్న పనులకే ఏమిటి పాపములు చేసే క్రియలుగా, ఏమిటి చెడు కార్యాలు చేసే క్రియలుగా నిన్ను అపవాది చేయిస్తాడు. అందుకే కదండి ఈ రోజుల్లో ఏమండి డబ్బు కంటే మనుష్యుడు ప్రాణము ఏమిటి విలువ తగ్గిపోయింది. మనుష్యుడు ప్రాణము కంటే ఏమిటి డబ్బు విలువ ఎక్కువైపోయింది. లక్షలు కాదని మర్డర్లు చేస్తుంది. 15,000కి ఏం చేస్తున్నారంటే మర్డర్ చేస్తున్నారు. ఎంతో దారుణం అండి, ఎంతో దారుణం. లక్షలు కాదు 15,000 ఇచ్చేస్తే మర్డర్ చేస్తారు. పిల్లల్ని ఏమిటి ఎత్తేసుకుని ఏమిటి పిల్లల్ని దాచేసి ఏమిటి పిల్లలు చంపేసి అభయాలు తీసి నమ్మేస్తున్నారు. మనుషుడు ప్రాణం అంత చులకమా? డబ్బు కంటే ఏమిటి అంత చులకమా మనుషుడు ప్రాణము? వాక్యము చాలాకి ధ్యానం చేసుకోండి. నైజం ఎటువంటిదో చిన్న చిన్న ఆటలను కూడా ఏం చేస్తుందంటే అది ఎంతో విలువగా చూపిస్తుంది అపవాది. చిన్న చిన్న సొమ్ము కూడా ఏం చేస్తుంది అపవాది? విలువగా చూపిస్తుంది. అందుకే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలైనా సరే అది ఏమిటి క్రీస్తు ప్రాణము కంటే విలువ కాదు అని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే అపవాది ఏం చేస్తుందంటే అలాగున శోధించింది. మీరు స్వర్గాలకు వస్తున్నారు, ఏమిటి దేవుడు నిన్ను ఈరోజు దీవించబోతున్నారు. కానీ అపవాది ఏం చేస్తుందంటే మీకు ఏది ఇష్టమో దాని ద్వారా శోధిస్తుంది. ఏది ఇష్టమో దాని ద్వారా శోధిస్తుంది. ఈరోజు పలానా పని ఉంది, ఆ పనికి రా. అది మీకు ఇష్టమైతే ఆ పనికి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే దేవుని సన్నిధి మానేస్తారు. ఆ పనికి 100 రెట్లైన దేవుని ఆశీర్వాదం మీరు ఏం చేసుకుంటారండి? పోగొట్టుకుంటారు. అలా చేస్తుంది అపవాది. వాక్యము చదివి ధ్యానం చేసుకోండి. ఆదివారం ఆరాధన ఎంత గొప్పదండి. దేవుని దినము దేవుని సన్నిధిలోకి వెళ్ళి హృదయపూర్వకముగా ఆదివారం ఆరాధన ఎక్కించారు. కానీ ఏదో తెలబెడుతుంది అపవాది. ఆ తెలిపెట్టిన దాని ఏమండి అది మీ బలహీనత కనుక ఏం చేస్తారంటే ఆ పని చేస్తారు. దేవుని సన్నిధి గొప్ప దీవెన ఏం చేస్తారంటే మనం పోగొట్టుకుంటాము. దేవుని స్తోత్రం. వాక్యము చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి. నైజ పాపము చాలా భయంకరమైనది. ఈ నైజ పాపము చాలా భయంకరమైనది. అందుకే వాక్యములో మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. నైజ పాపము నుంచి ఏమి కావాలంటే విడుదల కావాలి. ఇస్కరియోతు యూదాలో ఈ యొక్క ధనాపేక్ష ఉంది. అది చాలు అపవాది ఏం చేసుకున్నాడంటే బలంగా వాడుకున్నాడు. అతను నైజము నుంచి ఏం పొందలేదంటే విముక్తి పొందలేదు. పాదశుద్ధి వలన ఎంత గొప్పమంటే పాదశుద్ధి వలన క్రీస్తు యందు పాలు పొందుట. నైజ పాపము కూడా ఏమవుతుందంటే పాదశుద్ధిని బట్టి శుద్ధి జరుగుతుంది. ఏమండి ఈ వారములో ఉంది మనకి పాదశుద్ధి. గురువారమున పాదశుద్ధి ఎంత ప్రాముఖ్యమో, పాదశుద్ధిని బట్టి మనము క్రీస్తు యందు పాలు పొందుతున్న వారిగా ఉన్నామో, పాదశుద్ధిని బట్టి నైజ పాపమును కూడా ఏమవుతుందంటే శుద్ధి చేసుకుంటుంది. 12 మంది ఏమండి 11 మంది శిష్యులు పాదశుద్ధి చేయించుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా పాదశుద్ధి చేయించుకున్నాడా? ఏమా చేయించుకున్నాడు? ఇస్కరియోతు యూదా చేయించుకోలేదు. ఎందుకంటారు? పాదశుద్ధి చేయించుకోలేదు ఇస్కరియోతు యూదా. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. దేవుని చెప్పిన మాటను బట్టి మీలో నన్ను ఒకరు అప్పగించబోతున్నారు అని ప్రభు రాత్రి భోజనం బోళ్ళ దగ్గర క్రీస్తు చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇస్కరియోతు యూదా. అతనికి ఏ ప్రవేశించిందంటే అపవాదైన సాతానుడు ప్రవహించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పాదశుద్ధి లేదు గనుక నైజ పాపమును ఏం చేసుకోలేకపోయాడంటే ఏమిటి తనకు తాను శుద్ధి చేసుకోలేకపోయాడు. పాదశుద్ధి చేయించుకోలేదు గనుక నైజ పాపము పోలేదు అతని జీవితంలో, నైజం పోలేదు అతని జీవితంలో. అందుకే క్రీస్తును అప్పగించేసే విధముగా అపవాదైన సాతానుడు ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదాను శోధించాడు. ప్రేమైన విశ్వాసులారా చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. మనలో ఉన్న నైజమును తీసివేయాలి. లేదంటే ఆ నైజమును బట్టి అపవాది ఏం చేస్తాడంటే మనం ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉంటాడు. మీకు మాట చెప్పనండి, మన మీద అధికారం కలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. మన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. అపవాదికి ఏ అధికారము లేదు.
మిమ్మల్ని నాశనం చేయాలన్నా, మీ కుటుంబం పాడు చేయాలన్నా అపవాదికి ఏ అధికారం లేదు. మన మీద, మన ఆత్మ మీద అధికారం కలిగిన వాడు ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. కానీ అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు. ఏం చేస్తాడమ్మా? శోధిస్తాడు. మీరు ప్రార్థనలు ఎదిగితే మీరు ఏమండి మీరు పడుకున్నప్పుడల్లా పీడకలు వస్తాయి. పాము మేము వెంబడిస్తున్నట్టు, ఏయో మేము వెంబడిస్తున్నట్టు, ఇలాగ ఎప్పుడు అపవాదం ఏం చేస్తాడంటే శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధనకు ఎప్పుడైతే శోధింపడిపోయామో అప్పుడు మనము అంతర్గతముగా ఏమి ఇచ్చిన వారు ఉన్నామంటే అపవాదికి అధికారం ఇచ్చేవారు. అంతవరకు మనల్ని ముట్టడానికి కూడా ఏమి లేదంటే అధికారం లేదు. అతడు శోధించిన శోధనకు ఎవరైతే శోధింపడిపోతారో ఆ శోధన బట్టి అపవాది ఏం చేస్తాడంటే మనం అధికారం ఇచ్చేవారుగా ఉంటాము కనుక అప్పటి నుంచి కుటుంబం ఏం చేస్తాడంటే నాశనము చేస్తాడు. కనుక వాక్యం వచ్చి ధ్యానం చేసుకోండి. నైజ పాపము చాలా భయంకరమైనది. ఈ పాపమును ఏం చేసుకోవాలంటే సంపూర్ణముగా విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. దేవుని సొంత ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ఉన్న నైజ పాపం తీసివే. ప్రభువా, నాలో ఉన్న శోధన తీసివే. ప్రభువా, నా పనులు, నా శోధనలు, నా నైజము నీ సన్నిధికి నన్ను దూరంగా ఉంచుతున్నాయి. ఈ నైజ పాపమును తీసివేయండి తండ్రి అని హృదయపూర్వకముగా ప్రార్థించేయండి. పాదశుద్ధి చేయించుకోండి. దేవుడు మీ జీవితంలో నైజమును ఏం చేస్తారంటే దేవుడు తీసివేస్తాడు. దేవుని స్తోత్రం. బలహీనతలో అపవాది బలముగా వాడుకుంటాడు కనుక ఆ బలహీనతను, ఆ నైజమును మన జీవితంలో మనం తొలగించుకుంటే అపవాది ఏమీ కూడా శోధించలేదు. దేవుని స్తోత్రం. ఒక యవనస్తుడిగా నన్ను ఎన్నో సార్లు శోధించాలనుకుంది అపవాది. ఒక యవనస్తుడిగా ఎన్నో సార్లు నన్ను శోధించాలనుకుంది. మనకున్నటువంటి సేవను బట్టి, నా మీద ఉన్న ఆత్మరక్షణ భారం బట్టి ఎన్నో పర్యాయముల అపవాది శోధించాలనుకుంది. అందుకే నా జీవితం నేను పరిశీలించుకున్నాను. నా జీవితంలో ఏది నాకు బలహీనతగా ఉంది, నాకు ఏది శోధనగా ఉంది, అవన్నీ కూడా ఏం చేశానంటే దేవుని సన్నిధిలో విడిచిపెట్టేశాను. దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసి సంపూర్ణ అధికారం ఎవరికి ఇచ్చేస్తానంటే దేవునికి ఇచ్చేస్తాను. దేవుని నడిపిస్తే అపవాది ఏం చేయగలడండి? ఏదైనా చేయగలడా? ఏమీ చేయలేడు. ఆయన మనతో ఉండిన ఎడల, ఆయన మనల్ని నడిపించిన ఎడల అపవాది ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. అందుకే ఉన్న నైజమును, ఉన్న శోధన తీర్మానం చేసుకుని వదిలేశాను. నువ్వే నడిపించు తండ్రి, ఈ సేవకుని, నీ పనివాడిని నువ్వే నడిపించు ప్రభువా అని హృదయపూర్వకముగా సమర్పణ చేశాను. దేవుని స్తోత్రం. వాక్యమును జాతిగా ధ్యానము చేసుకోండి. ప్రియమైన విశ్వాసులారా, ఇట్టి నైజ పాపము నుంచి విడుదల కావాలి. నైజము నుంచి విడుదల లేకపోతే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మనం శోధిస్తూనే ఉంటుంది. కనుక నైజ పాపము నుంచి సంపూర్ణంగా విడుదల కావాలి. ఇస్రాయేలు యూదాలో ఆ నైజ పాపం ఉన్నది కనుకే అతడు విడుదల పొందలేకపోయాడు. కనుక వాక్యమును చర్యాతిగా ధ్యానము చేసుకోండి. నైజ పాపము నుంచి మనకి విడుదల కావాలి. మూడవదిగా మనం చర్యాతిగా ధ్యానం చేసుకుంటే పాప విమోచన జరగాలి. పాప విమోచన కావాలి ప్రతి నరుడికి. పాపము నుంచి విడుదల, పాపము నుంచి విమోచన కావాలి నరుడికి. పాపము మానివేయడం వేరు, విడిచిపెట్టడం వేరు. అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు, పాప పరిహారం పొందుతారు. కానీ వారికి పాప విమోచన ఉండదు. పాప విమోచన లేకపోతే వారు పాపం మానివేస్తారు కానీ పాపం విడిచిపెట్టరు. దేవుని సన్నిధికి వస్తారు, బూతు మాటలు ఆడేవారు. బూతు మాటలు మానేశారంటే విడిచిపెట్టలేదు. కోపం వచ్చినప్పుడల్లా మళ్ళా నోట్ల నుంచి వచ్చేస్తాయండి, బూతు మాటలు వచ్చేస్తాయి. తాగుడు మానేయారంటే విడిచిపెట్టలేదు. శోధన కడిగినప్పుడల్లా మళ్ళీ ఏం వచ్చేస్తాయంటే తాగుడు తాగాలని ఆశ వచ్చేస్తుంది. పాపము నుంచి విడుదల రావాలి. మాడైన వేరు, విడిచిపెట్టడం వేరు. అందుకే పాప విమోచన ప్రతి వారికి ఎంతో అవసరము. దేవుడు రక్షకుడు ఎంత గొప్పవాడు, దేవుడు స్వస్థపరచు దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు కూడా విమోచకుడై ఉన్నాడు. ఆయన విమోచకుడు గనుక మనకి విమోచన దయచేయుడు.
మన పాపము నుంచి దేవుడు విమోచన అనుగ్రహించువాడు. దేవుని స్తోత్రం. దేవుని హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి. నాకు విమోచన అనుగ్రహించుము తండ్రి. పాపము నుంచి విడుదల దయచే ప్రభువా, పాపము నుంచి విమోచన దయచే తండ్రి. ఎప్పుడైతే లాగున మన ప్రార్థన చేస్తామో మన పాపములు దేవుడు ఏం చేస్తారంటే విమోచన అనుగ్రహించేవాడై ఉన్నాడు. విమోచన లేనివాడే ఎవ్వరు కూడా పరలోక రాజ్యముకు చేరలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విమోచన కావాలి. ఈ లోకము నుంచి విమోచన వస్తేనే గాని ఎవరు కూడా పరలోక రాజ్యముకు చేరలేరు. వాక్యం జాతిగా ధ్యానం చేసుకోండి. ఒక ఊరికి మనం ప్రయాణం చేసి వెళ్ళాలంటే మన ఊరిని విడిచిపెట్టాలి. ఏమండి, మన ఊరు విడిచిపెట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే వేరే ఊరికి ప్రయాణం చేసి వెళ్ళాలి. పరలోక రాజ్యము చేరాలంటే ఈ భూలోకము సంపూర్ణముగా విడిచిపెట్టాలి. ఏమండి, భూలోకం వలన కోపము అహంకారము మనలో ఏమున్నా సరే పరలోక రాజ్యముకి మనం ఏం చేయమంటే చేరలేదు. లోకము నుంచి సంపూర్ణంగా విడుదల కావాలి. లోకము నుంచి సంపూర్ణంగా విమోచన కావాలి. దేవుని పిల్లలమైతే దేవుని పిల్లలాగా నడవాలి. ఏమండి, భూలోక వాసులుగా మళ్ళీ ఒక రకంగా దేవుని పిల్లలుగా మనం నడవకూడదు. లోకము నుంచి సంపూర్ణంగా విమోచన వచ్చిన తర్వాతే వారు ఏమి చేయగలరంటే ఏమిటి, వారు పరదైసినందుకు వారు చేరగలరు. దేవుని స్తోత్రం. గనుక వాక్యము చాలా జాగ్రత్తగా ధ్యానము చేసుకోండి ప్రియమైన విశ్వాసులారా. ఇట్టి విధముగా పాపము నుంచి సంపూర్ణముగా మనకి విడుదల రావాలి. ఎప్పుడైతే పాపము నుంచి సంపూర్ణంగా విడుదల వచ్చిందో దేవుడు మనం దీవించుకుంటూ ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు నన్ను వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఒక విధముగా ఏం చేస్తాడంటే దేవుడు అలాగున ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బరబ్బా జీవితంలో జరిగింది అదే. గజ దొంగ అనేటువంటి బరబ్బా, ఇశ్రాయేలులో గజ దొంగ అనేటువంటి బరబ్బా జీవితంలో జరిగింది అదే. దోపులు చేసేవారు, బందిపోట్లుగా ఉండేవారు, మనుషుని చంపేవారు. కానీ ఇలాంటి బరబ్బా పిలాతు సమయంలో పిలాతు కోటి దగ్గర అడిగారు. యూదులందరూ కూడా అడిగారు, బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తును సిలువేయండి. బరబ్బా విడుదల అయిపోయిన తర్వాత, క్రీస్తు సిలువేయబడుతున్న తర్వాత అప్పుడు ఒకేసారి బరబ్బా తనకు తాను గుర్తించాడు. ఇదేంటి, నేను కదా పాపని, నేను కదా దోషిని, నేను కదా బందిపోటుని, నేను కదా దోపిడి చేసిన వాణ్ణి, దేవుల్లో ఏ పాపము లేదు, నేను కదా సిలువేయబడాలి, కానీ నా బదులు ఆయన సిలువేయబడుతున్నాడు అని బరబ్బా ఏం చేశాడంటే కన్నీళ్లు కార్చి సిలువ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళాడు. బరబ్బా సిలువ దగ్గరికి వెళ్ళే మునిపే క్రీస్తు మరణించాడు. అతడు దేవుని సొంలో ఏం చేసుకున్నాడంటే కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపపడ్డాడు. నేను పాపిని ప్రభు, ఇలాంటి పాపి కొరికే నువ్వు మరణించావు తండ్రి అని హృదయపూర్వకంగా ఏం చేసుకున్నాడంటే తన పాపమును, తన నైజమును విడిచిపెట్టేస్తాడు. తనకున్న ధనాపేక్ష, తనకున్న డబ్బు, తనుకున్నటువంటి దొంగతనం చేయాలనే ఆశ అన్ని విడిచిపెట్టేస్తాడు బరబ్బా. నైజమును విడిచిపెట్టేస్తాడు. పాపము నుంచి విమోచన వచ్చేస్తుంది. అంతటి గజితంగా బరబ్బా మారిపోయాడు, బోధకుడైపోయాడు. బలమైనటువంటి సేవను ఏం చేస్తాడంటే బరబ్బా జరిగించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము నుంచి బరబ్బా చివరి వరకు కూడా పాపం చేయకుండా ఏం చేస్తాడంటే బరబ్బా క్రీస్తు యందు సాగిపోయాడు. ఆ దినము నుంచి చివరి వరకు కూడా పాపం వైపు తిరిగి చూడలేదు. అంధకారం వైపు, లోకం వైపు, నైజము వైపు బరబ్బా తిరిగి చూడలేదు. దేవుడి వైపే చూసి, క్రీస్తుని యందుని చూసి ఏం చేశాడంటే ముందుకు సాగిపోయాడు బరబ్బా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యము జాతిగా ధ్యానం చేసుకోండి. దేవుని సన్నిధానంకు వచ్చినటువంటి మనమందరము మొదటిగా సంపూర్ణ పాప పరిహారం మనం పొందాలి. దేవుని స్తోత్రం. మొదటి ఏమిటండి? పాప పరిహారం. పాప పరిహారం లేనిది మనకేమి లేదు, స్వస్థత లేదు, దీవెన లేవు, ఆశీర్వాదాలు. రెండవదిగా నైజ పాపము నుంచి విడుదల కావాలి.
లేకపోతే అపవాది ఎప్పుడు కూడా పీడిస్తుంది, అపవాది ఎప్పుడు కూడా శోధిస్తుంది. నేను సన్నిధి చేయకుండా, ప్రార్థన చేయకుండా ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తుందంటే శోధిస్తుంది. దేవుని స్తోత్రం. మూడవదిగా పాప విమోచన. కనుక ఇలాగున సంపూర్ణంగా పాప విమోచన పొందినవాడు, పాప పరిహారం పొందినవాడు ప్రార్థన పరుడు వలె ఏం చేస్తారంటే దేవుని యందున వారు సాగిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అలా దీవించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన మిమ్మల్ని అలా ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతాడు. అబ్రహాము ఎలాగో ఆస్వాదించాడు, మనల్ని కూడా అలా దేవుడు దీవించుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రియమైన విశ్వాసులరా, వాక్యం ఇచ్చారు, జాతిగా ధ్యానం చేసుకోండి. సంపూర్ణముగా మన పాపములు దేవుని సొలు ఒప్పుకోనండి. నైజ పాపమును విడిచిపెట్టండి. అలాగనే పాప విమోచన పొందండి. పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుడి సరిదారు మీరు సాగిపోండి. దేవుడి వాక్యమును, దేవుడి కొద్ది మాటలను మన హృదయములో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనం ఎవరి మటుకు వారు దేవుని సన్నిధిలో ధ్యానము చేసుకుంటారు. ఆయనను హృదయపూర్వకముగా తలంచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నా పాపముల నుంచి విడుదల దయచేయండి. ఈ అమూల్యమైన రక్తము ద్వారా నన్ను కడిగివేసి నా పాపముల పరిహారము చేయ ప్రభువా. హృదయపూర్వకముగా ఆయన తలంచుకునండి. దయగల తండ్రి, కృప పరిశుద్ధుడా దేవా, మీకు అనేక వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. చెప్పబడి వాక్యం విధము కాకుండా ప్రతి వారి హృదయములో మీరు భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితం ప్రభువా మీరు ప్రతి వారికి దయచేయండి. ప్రభువా, వారి పాపములు ఒప్పుకుంటూ ఎప్పుడు కూడా తనకు తాను శుద్ధి చేసుకుంటూ రాకడ పర్యంతం ప్రభువా సాయవే గొప్ప ధన్యత ప్రతి వారికి దయచేయండి. ఈ అమూల్యమైన దివ్యమైన ఆశీర్వాదములతో మీరు నింపి చిరకాలము దేవుని ఆశీర్వాదములు మీరు దయచేసి తోడింది నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.